చూడండి అలా ఓకే బయటకు వచ్చేస్తే నమస్కారం అండి. నా పేరు మూగి రాజ్ కుమార్ అండి, రాజా అంటారు. నేను శ్రీ గంగా భవాని చేపల వేలందారుల సంక్షేమ సంఘానికి ప్రెసిడెంట్ని. అలాగే వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు లాంటి మెంబర్స్ అందరూను. అలాగే ప్రతి సంవత్సరం గంగాదేవి పండుగ అయిన తర్వాత మా మొక్కుబళ్ళు అనేది 3వ వారం 4వ వారం చెల్లించుకోవడం అనేది మాకు ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈరోజు ఎంతో ఘనంగా ఎన్నో రకాల ఊరేగింపులతో ఈ యొక్క గుడికి అమ్మవారి దగ్గరికి దర్శించుకొని మొక్కుబళ్ళు తీర్చుకోవడం జరిగింది. అలాగే ఆ చల్లని తల్లి దీవెనలు మా యొక్క ఈ ఇండస్ట్రీకి మొత్తం మత్స్యకారులందరికీ ఓనర్లకి వ్యాపారస్తులకి అందరికీ చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. జోగు సుధాకర్, నా పేరు జోగు సుధాకర్, సెక్రటరీ చేస్తున్నాను. వైస్ ప్రెసిడెంట్ నా పేరు నా వైఫ్ నైటీసీ. మేము గత మా 1 సంవత్సరాల నుంచి ఈ గడ్డ మీదే బతుకుతున్నాం. ఆ తల్లిని నమ్ముకొని బతుకుతున్నాం. మాకు ఇంక ఏవే ఆధారాలు అంటే ఏమీ లేవు. మాకు చదువు లేకపోయినా మా బిడ్డలు అంతా ఎంతో చదివించుకున్నామంటే ఈరోజు ఆ గంగాభావాన్ని పెట్టిన భిక్షే. ఆ తల్లి సన్నగా మమ్మల్ని అందరినీ కూడా మా కుటుంబ సభ్యులందరినీ కూడా కడుపులో పెట్టుకొని తీసుకెళ్లి గంగలో నుంచి దరికి తీసుకొచ్చేస్తుందంటే ఈరోజు మాకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. మాకు నిత్యం ఆయమ్మ సేవే. మాకు ఆరోగ్యాలు ఉన్నంత వరకే మేము మా కుటుంబ సభ్యులు ఇలాగా మేము ఆ తల్లి సేవ చేస్తూనే ఉంటాం. తెలుసో తెలియకో తప్పులు చేసినా మరి అన్నీ కూడా అయ్యమే మన్నించి మరి ఈ రోజుకి కూడా నేను ఒకటే తల్లిని కోరుకుంటున్నాను, చేతులు అడుగుతున్నాను. ఎలాగైతే మడపడవల్ని లోనికి తీసుకెళ్తున్నావు అలాగే దరికి తీసుకురావాలా. అలాగే మా బిడ్డలందరినీ కూడా నీ కడుపులో పెట్టుకొని తీసుకెళ్తున్నావు కాబట్టి అలాగే బిడ్డలందరినీ తీసుకొచ్చి దరిని పెట్టాలా. పెట్టిన రోజు ఇంకెంతకంట మా హక్కులు సాధించుకున్నట్టు నీ పండుగ ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఘనంగా చేస్తూనే ఉంటాయి. మా ఆవశ్యనంత వరకు ఈ గడ్డ మీద ఉంటాయి, ఈ గడ్డ మీద బతుకుతాయి. నీ పేరు చెప్పుకున్నా. జై గంగమ్మ తల్లి. గౌరవాధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాం. నేటికి ఈ ఫిషింగ్ హార్బర్ తయారైన కాడి నుంచి ఈ గంగమ్మ పండుగ మా సంఘం తరఫున కాకుండా అన్ని సంఘాల కూడా ఎవరు కూడా వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మేము ఎప్పుడు కూడా 3వ వారం మా చేపల వేలందారుల సంక్షేమ సంఘం తరఫున మేము కార్యక్రమం చేసుకుంటున్నాం. కాబట్టి మరపడవలందరూ కూడా గంగలోకి వెళ్ళి కష్టపడి వాళ్ళు 15 రోజులు 25 రోజులు కష్టపడి దరికొస్తున్నారు. ఏ ఉపత్తులు లేకుండా ఏ తుప్పలు గీపాలు ఏం లేకుండా వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా తల్లి పిల్లతో దగ్గరికి క్షేమంగా చేరుకుంటారని ఆ గంగమ్మ తల్లికి ప్రతి ఏడాది కూడా మేము ఈ పండుగ 3వ వారంలో జరుపుకుంటాం. కాబట్టి ఆ గంగమ్మ తల్లికి నమ్ముకొని మేము ఇక్కడ ఈ నేటికి 34 సంవత్సరాలు బట్టి ఇక్కడే జీవిస్తూ ఇక్కడే బతుకుతున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఈ అమ్మవారికి ఇది 3వ వారం కాబట్టి మేమందరం ఆడపిల్లలు మగోళ్ళు అందరం కూడా ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం జరుపుతున్నాం. సత్యవతి అండి. మేము ఈరోజు అన్నం తింటున్నామంటే గంగమ్మ తల్లి దైవాలు తింటున్నామండి. కానీ ఈరోజు ఏటా మేము సంవత్సరం గంగమ్మ తల్లి పండుగ చేసుకుంటాం. మేమందరం ఒక తల్లి పిల్లల్లాగా తిరిగి మేమందరం పండుగ ఘనంగా చేసుకుంటున్నాండి. ఆ అమ్మ మట్టికి ఈ రోజుకి వెళ్ళిన మత్స్యకారులకల్లా బాగా సంపద ఇచ్చినట్టుగా అయితే ఘనంగా బాగా చేసుకుంటామండి. జై గంగా భవాని.